పట్నం బచ్చలి కూరతో చల్లదప్పడం. కొద్దిగా పులుపెక్కిన పెరుగు మనకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఇలా మనం చల్లదప్పడం చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి వేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా కావలసిన పదార్థాలు, మనం వాడుకోగా మిగిలిన పెరుగు ఉంటుంది కదండి, కొద్దిగా పులిసిన పెరుగు, ఆ పెరుగు తీసుకుంటున్నాను. మరి తీయటిది బాగుండదు, పుల్లటిది బాగుండదు. ఇది పట్నం బచ్చలి ఆకుకూర అండి. ఇది మా టబ్బులోనే, మా ఇంట్లోనే నేను పెంచిన బచ్చలాకు. మామూలు బచ్చలాకు అయితే గుండ్రగా ఉంటుంది. ఇది పట్నం బచ్చలి లేక సిలోన్ బచ్చలి అంటారు. ఇది ఇలా పొడవుగా పెరుగుతుంది. చాలా హెల్దీగా పెరిగిందండి టబ్లో, చాలా బాగుంది. ఈ ఆకులు తీసుకున్నాను. ఇంకా మనకు తగినంత ఉప్పు. ఇది సొంటి పొడి అండి. ఒక 2 చిటికెడుల సొంటి పొడి తీసుకుంటున్నాను. నేను ఈ సొంటి పొడి ఇలా తయారు చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఎప్పుడైనా అజీర్తి చేసినప్పుడు మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. ఈ చల్ల పులుసు అట్లాంటి వాటిలలో కూడా మనం వేసుకోవచ్చు. ఒక 2-3 టీ స్పూన్ల శనగపిండి, కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యకు చీరి పెట్టుకున్నాను. కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, పసుపు, పోపు దినుసులు, ఎండుమిర్చి, మిరపగింజలు, ఆవాలు, జీలకర్ర. ముందుగా మనం ఈ పెరుగులో కొద్దిగా నీళ్లు పోసి ఈ విస్కర్తో ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిసేట్టుగా కలిపేసుకుందాం. ఇంకాస్త నీళ్లు పోసి మనం ఒక 2 టీ స్పూన్లు మనం మజ్జిగను బట్టి శనగపిండి వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా, బబుల్స్ రాకుండా కలుపుకోవాలి. ఉండలు ఉంటే అవి మనం పులుసు చేసినప్పుడు ఆ ఉండలు అలాగే కరిగిపోకుండా ఉంటాయి. కాబట్టి మంచిగా ఇలా కలిపేసుకోవాలి, అంతా పిండి అంతా కలిసిపోయేట్టుగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బచ్చలాకంతా శుభ్రంగా కడుక్కొని మంచిగా కడిగేసుకుందాం. ఈ బుట్ట కడుక్కొని వస్తానండి. ఇప్పుడు ఈ బచ్చలాకంతా ఇలా మొత్తం తీసుకొని ఇలా తుంచుకోవాలి. ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ బచ్చలాకు కత్తిపీటతో కానీ కత్తితో కానీ కోయకూడదు అంటారు. ఇలా తుంచేసుకుందాం. అదే కత్తి అవసరం కూడా లేదండి మనకు, ఇలా తుంచేస్తే తునిగిపోతుంది. మామూలు బచ్చలాకు కూడా ఇట్లాగే తుంచుకోవచ్చు. ఇలా మొత్తం ఆకంతా తుంచి పెట్టేసుకుంటున్నాను. ఇది ఊరికే ఉడికిపోతుంది కాబట్టి ఇలా తుంచుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం ఆకంతా శుభ్రంగా తుంచేసి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర,
మిరపగింజలు వేసి ఈ దంచిన వెల్లుల్లి రేఖలు కూడా వేసి కొద్దిగా కలిపేసుకొని పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎరిపెక్కిన తర్వాత మనం కరివేపాకు రెమ్మలు ఇది కూడా వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఎండుమిర్చి కూడా వేసాను. ముందుగా వేస్తే ఎండుమిర్చి నల్లగా మాడిపోతాయి. ఇప్పుడు మనం కడిగి తుంచి పెట్టుకున్న బచ్చల కూరను వేసుకోవాలి. బచ్చల కూర తొందరగా ఉడికిపోతుందండి. కొద్దిగా ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఉడికిపోయింది చూడండి. ఆకంతా కలర్ మారి ఇట్లా ఉడికిపోతే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం మజ్జిగ పోసిన తర్వాత మజ్జిగతో పాటు కూడా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ కలిపి ఉంచుకున్న మజ్జిగను దీంట్లో పోద్దాం. ఇలా వాటర్గా ఉంటే సరిపోతుంది. చిక్కగా ఉంచుకోవద్దు. దీంట్లో పోసేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇది మూత పెడితే పొంగిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ శొంఠి పొడిని కూడా వేసేస్తున్నాను. ఈ శొంఠి పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మా అమ్మ ఇలా చేసేది మా చిన్నప్పుడు. ఈ చల్లదప్పడం స్మెల్ ఈ శొంఠి పొడి వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా దగ్గరే ఉండి మధ్య మధ్య కలుపుకుంటూ పొంగకుండా ఇలా కలిపేసుకోవాలి. చూడండి కొద్దిగా చిక్కగా అయింది. ఇంకా ఉడికిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుంది. అంతే చాలు మనకు. మరీ చిక్కగా వద్దు, మరీ పల్చగా వద్దు. ఒక 5-6 నిమిషాలలో ఉడికిపోతుందండి ఇది. ఇలా దగ్గరే ఉండి పొంగకుండా కలుపుకోవాలి. అయిపోయిందండి. 5-6 నిమిషాలు ఉడికిపోయింది కాబట్టి ఇలా ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారాలండి. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకోవాలి. మనం ముందే ఉప్పు కనుక వేస్తే ఈ చల్ల అనేది విరిగిపోతుంది. అది ముద్దలు వాటర్ అవుతుంది. అది తినాలనిపించదు, అప్పుడు టేస్ట్ ఉండదు. అందుకే దించి ఒక 2 నిమిషాలు ఆ పొంగులన్నీ చల్లారిన తర్వాత వేసి కలుపుకోవాలి. అప్పుడు మనకు ఎలా ఉందో ఉడికినప్పుడు ఎలా ఉందో అట్లాగే ఉంటది. ముందే కనుక వేస్తే విరిగిపోతుంది మజ్జిగ. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపించేలాగా చల్లదప్పడం. ఈ రకంగా గనక మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను ఈ చల్లదప్పడంలో ఇప్పుడు పట్నం బచ్చలు వేసాను కదా, ఇలాగే మనం బెండకాయలు వేసుకోవచ్చు. ఒకసారి ములక్కాడ ముక్కల్ని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అన్నంలోకి ఇలా ఈ రేషియోలో ఉంటే సరిపోతుంది. వావ్ అనిపించేలా చల్లదప్పడం
ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూస్తారని కోరుకుంటున్నాను. బాయ్ అండి.